యాజ్ ఎ పర్సన్ హూ స్ట్రాంగ్లీ సపోర్ట్ కాన్సైన్స్ బ్యాక్డ్ క్యాపిటలిజం, బకాసురా మూవీలోంచి ఇంకొక పాయింట్ గురించి కూడా మనం మాట్లాడాలి. వేర్ వర్క్ ప్లేస్లో ఎంప్లాయర్కి ఒక ఎంప్లాయీని ఇన్సల్ట్ చేయడం ఎంత కామన్ అయిపోయింది, అండ్ అందరి ముందు అరవటం హీరోయిజం అయిపోయింది, అండ్ వితౌట్ రీజన్ అరిస్తేనే బాస్ అన్న ఒక నొటేషన్ని ఎంత బాగా చూపించారంటే, అండ్ దట్ ఎంప్లాయీ ఎందుకు ఇవన్నీ తీసుకోవడం అంటే at the time when that employee has to leave, he will be like ఇంత భరించాను అని అంటే, మరి ఎందుకు భరించావు, వెళ్ళిపోవాల్సింది కదా అని అంటూ ఉంటారు కదా. సో ఎందుకు వెళ్ళిపోకుండా మిడిల్ క్లాస్ పీపుల్ సర్వైవ్ టు ద ఇన్సల్ట్స్ ఆర్ ద వే దే టెల్ దెమ్సెల్వ్స్ అనేది at the end when that hero becomes successful వెళ్ళి ఇమోషనల్ రెగ్యులేషన్ తోటి, ఇమోషనల్ స్టెబిలిటీ తోటి ఈ రెండు ఏంటో నిన్న పోస్ట్ చేసిన 3-4 షార్ట్స్లో వెరీ క్లియర్లీ మనం డిస్కస్ చేసాం. సో అలా ఇమోషనల్ రెగ్యులేషన్ తోటి ఎంత సటిల్గా, బట్ అట్ ద సేమ్ టైమ్ ద హోల్ పాయింట్ ఈస్ బిన్ కన్వేడ్ టు ద ఎంప్లాయర్, అండ్ ఆ ఎంప్లాయర్ సినిమా కాబట్టి just because it's a movie he realizes what he has done. అండ్ ఇదే మాటలు ఎంప్లాయీ తను ఎక్కడైతే ఇన్సల్ట్ చేశాడో అలా అందరి ముందు హీరో అవ్వటం కోసం బయట చెప్పచ్చు, బికాస్ దాని తర్వాత వాళ్ళు ఒకళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా బయట చెప్పకుండా వెళ్ళి అంతే రెస్పెక్ట్ఫుల్గా, అంటే వెన్ హీ నీడెడ్ ద జాబ్ ఎంతైతే సటిల్గా రెస్పెక్ట్ఫుల్గా డీల్ చేసేవాడో అంతే రెస్పెక్ట్ఫుల్గా, కానీ నువ్వు మాత్రం నన్ను చాలా టార్చర్ చేసావు, నేను నీ టార్చర్ అర్థం కాక కాదు, బాధపడక కాదు, కానీ నా అవసరాల కోసం నేను నీ టార్చర్ని భరించాను అనేది సటిల్గా కన్వే చేసి వెళ్ళిపోయేటప్పుడు హీ కమ్స్ అండ్ అపాలజైజెస్. అండ్ ద సెకండ్ పాయింట్, ఇవాల్టి యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే హీరోకి తెలుసు వన్ ఉమెన్ ఈజ్ యాక్చువల్లీ ఈయనను ఆరాధిస్తున్నట్టు, అయినా కూడా సెటిల్ అయ్యే వరకు ఆమెను అసలు నోటీస్ కూడా చెయ్యడు. వన్స్ హీ సెటిల్స్ డౌన్ దెన్ హీ కమ్స్ అండ్ ప్రపోజెస్, అండ్ అప్పుడు కూడా ఫర్ మ్యారేజ్ హీ టేక్స్ టైమ్, బికాజ్ ప్రేమ అనేది చెప్తే అయిపోదు, చూపించే దాంట్లో ఉంటుంది. లవ్ ఇస్ నాట్ ఇన్ వర్డ్స్, లవ్ ఇస్ ఇన్ యాక్షన్. సో ఈ 2 పాయింట్స్ ఆ హీరో క్యారెక్టర్ చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, రైటర్ ఆశ, రైటర్ మనసులో ఉన్నదాన్ని చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు.